నా ప్రభైన యేసుక్రీస్తు హలో మైక్ టెస్టింగ్. పునరుద్ధాన దినమున ప్రభువును ఆరాధించడానికి దైవభక్తితో విచ్చేసినటువంటి సహోదరులకు సహోదరీమణులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఆరాధన అంశంలో ఆరాధనలో ఒక మంచి ఆరాధన అనేది చాలా ఆత్మీయమైనది. ఇది దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప జీవిత అవకాశం. హృదయపూర్వకంగా, మనస్సుపూర్వకంగా, మన శక్తి మేరకు మన హృదయాలు తెరచి, మన మనస్సులు తెరచి దైవ సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించే గొప్ప అవకాశం. దీనిని మనం భక్తి శ్రద్ధలతో దైవ లేఖనానుసారంగా జరిగించే మంచి ఒక గొప్ప దైవ కార్యం. అందును బట్టి దేవునికి మనమందరము రుణస్థులంగా ఉన్నాం. మనం గత కాలంలో అన్యజనులుగా జీవించాం. జీవించిన ఆ సమయంలో మనం ఎట్టివారంగా ఉన్నామో పరిశుద్ధ లేఖనము సృష్టికర్త ఏం చెప్తున్నాడు అనంటే, మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము అని చెప్తున్న సంగతి దేవుడు మనకి గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధ గ్రంథము ద్వారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా మొదటి వాక్యం మనకి సెలవిస్తున్న సంగతి. నడుస్తున్న శవాలము ఒకప్పుడు, ఎప్పుడు? క్రీస్తులోనికి రాకమునుపు. మాట్లాడుతున్న శవాలము, చూచుచున్న శవములము. చనిపోతే అనంత సృష్టిలో కలిసిపోవలసిన వారము. చనిపోతే మన జీవితాలకి ఎలాంటి అర్థము పర్థము లేకుండా వ్యర్థమైపోయే వాళ్ళం. కానీ అలాంటి మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రేమతో, తన త్యాగంతో రక్షించాడు, జీవం పోశాడు. పరలోకపు దేవునికి కుటుంబంగా చేశాడు. పరలోకపు దేవుని కుటుంబం అంటే, పరలోకపు దేవుని కుటుంబము అనంటే దేవుని వారసులం అని దాని భావం. కాబట్టి పరిశుద్ధులారా, దేవునిని మనం అర్థం చేసుకున్నట్టయితే, నిజంగా అర్థం చేసుకున్నట్టయితే, సరిగ్గా మనం దేవుని అర్థం చేసుకున్నట్టయితే ఆయన వాక్యానికి లోబడతాం, ఆయన గ్రంథాన్ని గౌరవిస్తాం, ఆయన మాటలకు విలువిస్తాం. మనం అర్థం చేసుకోలేకపోతే ప్రతి క్షణము మన జీవితంలో నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది.
కనబడుద్ది. మనం అర్థం చేసుకోకపోతే ప్రతి క్షణము క్రీస్తు యేసును మళ్ళా సిలువ వేసినటువంటి వాళ్ళంగా ఉంటున్నాం. అలాగ మనము జీవించినట్టయితే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు, మనం దేవుడి దగ్గర సాధించుకోవలసినటువంటి హక్కులు మనకు రాకుండా పోతాయి. ఇలాంటి నష్టాలు కలిగి ఉన్నాం కాబట్టి మన మనస్సులను సరిచేసుకొని, మన హృదయాలు సరిచేసుకొని దైవ సన్నిధానంలో దైవభక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుని వాక్యాన్ని మన హృదయములలోనికి వెళ్ళనివ్వాలి. ఇది దేవుడు మన దగ్గర నుంచి కోరుతున్న గొప్ప ఆశీర్వాదం. అయితే ఈ దినం అలాగే ఇంకా ఈవేళ మనకి దీని గురించి కంప్లీట్ అవ్వకపోతే మరొక ఆదివారం కూడా మనం ఈ టాపిక్ని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. అదేంటంటే మహోన్నతుని రాజ్యములో పరిశుద్ధుడు, లోకరక్షకుడు, సర్వము తన చిత్త ప్రకారంగా నడిపించుచున్నటువంటి సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరములో ఒక అవయవముగా చేర్చబడడం అనేటువంటి సభ్యత్వం సర్వసాధారణంగా శారీరకంగా మనం చూస్తాము, వింటాము. చాలా రకాలైనటువంటి సభ్యత్వాలు ఉన్నాయి. ఆ సభ్యత్వాలు కొంతకాలం మాత్రమే. ఆ సభ్యత్వాలు శాశ్వతమైనవి కావు. ఆ సభ్యత్వాలకి ఉన్న విలువ కూడా అంతంత మాత్రమే. మనకు తెలుసు, రాజకీయ పార్టీలలో సభ్యత్వం కానివ్వండి, మీకు రాజకీయ పార్టీలలో నమోదు చేస్తారు సభ్యత్వం. 100 రూపాయలు ఎంత పెడితే సభ్యత్వం ఇస్తారు. అలాగే గాంధీ సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, కుల సంఘాలు, చాలా సంఘాలు ఉంటాయి. ఆ సంఘాలలో సభ్యత్వం శాశ్వతమైనవి కావు, అంతంత మాత్రమైనవే. కానీ నిత్యుడైన దేవుని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యములో సభ్యత్వం, ఆయన తన ప్రాణమిచ్చి సంపాదించిన తన సంఘములో సభ్యత్వం, సాతానుతో పోరాడి గెలిచి స్థాపించిన రాజ్యములో సభ్యత్వం. ఎలాంటి వాడు ఆయన గురించి పరిశుద్ధ లేఖనాలు మనము క్షుణ్ణంగా పరిశీలించడానికి సంఘంగా అవకాశం దొరకటం లేదు. ఆయన ఎంతవాడో, ఆయన యొక్క దేవత్వము యొక్క యేసుక్రీస్తు యొక్క దేవత్వము, ఆయన పవర్ ఎలాంటిదో వాక్యము మనం పరిశీలించడానికి సంఘంగా మనకు అవకాశం దొరకటం లేదు. నేను చాలా చింతిస్తున్నాను. యేసుక్రీస్తు గురించి మనము
100కి 100 పాళ్ళు తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. మనకు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడనే పరిస్థితే కానీ మిగతా సంగతులు చాలా మట్టుకు మనకు యేసుక్రీస్తుని గురించిన అవగాహన లేదు. యేసుక్రీస్తు గురించి అవగాహన మనకు ఎప్పుడైతే ఉండదో ఆయన సంఘాన్ని మనం అవమానపరుస్తాం. ఆయన సంఘం పట్ల మనం అమర్యాదగా నడుచుకుంటాం. ఎందుకంటే ఆయన గురించి మనకు తెలియదు కాబట్టి, ఆయన సంఘం గురించి కూడా మనకి తెలియకపోయినందున. కనుక మనం ఏం ప్రయాసపడాలంటే ఆయన గురించి, ఆయన స్థాపించిన సంఘం గురించినటువంటి విలువలు మనం గ్రహించుకోవాలి. అయితే ఈ సమయంలో క్రీస్తు రాజ్యములో, క్రీస్తు పరిపాలన చేస్తున్న సంఘంలో, క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘంలో, క్రీస్తు అధికారిగా ఉన్నటువంటి ఆ రాజ్యములో మనం ఎలా సభ్యత్వం సంపాదించుకోగలము అనేది లేఖనం మనకేం బోధిస్తుంది అని మనం గమనించాలి. ఇప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా ఈ లోక సంబంధంగా ఏంటంటే ఆశ్చర్యకరం, మీకు అమెరికా గ్రీన్ కార్డు రావాలంటే చాలా ప్రయాసపడాలి, చాలా టైం పడుతుంది. 2-3 స్టెప్స్, అంటే గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి ఆ 2-3 ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకొని అక్కడికి వస్తేనే కానీ ఆ గ్రీన్ కార్డ్ అనేది దొరకదు. గ్రీన్ కార్డు దేనికి? అమెరికా గ్రీన్ కార్డు దేనికో తెలుసా? సభ్యత్వానికి, ఆ దేశ పౌరుడుగా ఉండడానికి హక్కు కల్పిస్తుంది. అలాగా ఆ దేశ పౌరుడుగా ఉండడం అనేది అంత సులువైన పని కాదు. అంటే ఎక్కువగా అమెరికా కోసం మాట్లాడుకుంటారు కాబట్టి, ఇన్ఫర్మేషన్ అమెరికా గురించే ఎక్కువ మందికి తెలుసు కాబట్టి అమెరికా గురించి చెప్పాను. ఇంకా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, వాళ్ళ సభ్యత్వం తాలూకు పరిస్థితులు మనకు తెలియదు. మీడియా ఎక్కువగా అమెరికా సభ్యత్వం గురించి ఎక్కువ చెప్తుంది కాబట్టి మనం వింటాం, కాబట్టి అవి మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. కానీ దేవుని యొక్క రాజ్యము ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా సమస్తమును ఏలుచున్న దేవుని కుమారుడైన రాజ్యములోనికి సభ్యత్వం ఎలా దొరుకుతుంది? బహుశా అంత సులువుగా మనకు సభ్యత్వం ఇచ్చేయడం మూలాన ఆ సభ్యత్వానికి విలువ లేకుండా చేస్తున్నాం. సభ్యత్వం పొందడానికి ఏమీ లేదు, నీ మనస్సు మార్చుకోవాలి. మనస్సు మార్చుకోవడం అనేది అంటే నువ్వు మనస్సు మార్చుకున్నావని క్రియ ద్వారా చూపించడానికి బాప్తిస్మం పొందాల. మనసు మార్చుకోవడం కష్టమా అంటే కష్టమేమో మరి నాకు తెలియదు. మనసు మార్చుకోవడం చాలా విషయాలు ఉంటాయి. ఒక మనిషిని పట్టి బంధించే కార్యక్రమాలు ఉంటాయి. మనసు మార్చుకున్నాడైతే ఏం చేయాలా? వాటన్నిటినీ విడిపించుకొని బయటికి రావాలా, క్రీస్తు దగ్గరికి రావాలా, ఆయన మీదకి మనసు రావాలి, ఆయన సిద్ధాంతాలు నప్పాలా, ఆయన ఉద్దేశాలు అర్థం కావాలి, ఆయన బయటికి రావాలి, మారు మనస్సు పొందాల. మారు మనస్సు అంటే క్రీస్తు మీదకి, వీటన్నిటి మీద నుంచి కూడా మన మనసు క్రీస్తు మీదకి మళ్లించాలి. అక్కడికి వచ్చి
ఒక ఒప్పుకోలు ఒప్పుకోవాలి. ఏంటా ఒప్పుకోలు? క్రీస్తు యేసు, ప్రభువైన క్రీస్తు నా ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. అంతే. ఒప్పుకొని బాప్తిస్మము పొందాలి. ప్రభువైన క్రీస్తు నా ప్రభువు అని ఒప్పుకుంటున్నామంటే మీనింగ్లెస్ కాదు. ఒప్పుకుంటున్నామంటే ఏదో మాట ఒప్పుకోవడం కాదు. క్రీస్తు నా ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటున్నావంటే దాని అర్థం ఏమిటంటే ఆ రాజు నా ఏలిక, ఆయన నా జీవితానికి ఏ ఆజ్ఞ అయితే విధించాడో నేను నడుచుకోవడానికి ఏ విధానమైతే నాకు ఏర్పాటు చేశాడో అదే విధానంలో నడుచుకుంటానని ఒప్పుకోవటం. ఎందుకంటే ఆయన నా రాజు, ఆయన నా అధికారి, నా చక్రవర్తి. సమస్త హక్కులు నా మీద, సమస్త హక్కులు ఆయనకున్నాయి. కనుక ఆయన చెప్పిన మాటను నేను పాటిస్తాను, ఆయన చెప్పిన విధానంలో నడుచుకుంటాను, ఆయనతో నడుస్తాను అని ఒప్పుకోవటం. అది ఆ తర్వాత మృతుల నిమిత్తము బాప్తిస్మం పొందడం. ఇదంతా ప్రతి క్రైస్తవుడు అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. అప్పుడు బాప్తిస్మము పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన వెంటనే అపోస్తల కార్యం 2వ అధ్యాయం చివరి వచనాల్లో ఏమని వాక్యం చెప్తా ఉందండి? యేసుక్రీస్తును ప్రభువు అని ఒప్పుకున్నాడు కనుక, యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకున్నాడు కనుక, యేసుక్రీస్తు మీద విశ్వసించాడు కనుక ఆయన రాజ్యంలోనికి ఎవరు సభ్యత్వం ఇస్తారు? ఆయన రాజ్యంలోనికి ఎవరు సభ్యత్వం ఇస్తారు? ఆయనే. చూడండి అక్కడ ఏమనుందని, ప్రభువు 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 ఇక్కడ అది ప్రభువు రక్షణ పొందుతున్న వాళ్ళని ప్రభువు ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. రక్షణ పొందుతున్నటువంటి వాళ్ళని ప్రభువు వారితో చేరుస్తూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు కానీ నేను కానీ మరి ఏ ప్రీచర్ కానీ పెద్ద కానీ చేర్చట్లేదు. ఎవరు చేరుస్తున్నారండి? ప్రభువు చేరుస్తున్నాడు. ఎందుకు ప్రభువు చేరుస్తున్నాడు? ఆయనంటే విశ్వసించాడు గనక, ఆయనంటేనే విశ్వసించాడు. ఆయన ప్రభువని నోటితో ఒప్పుకున్నాడు. మృతుల్లో నుంచి ఆయన లేచాడని ఒప్పుకున్నాడు. ఇవన్నీ యేసుక్రీస్తు విషయమై సంగతులు ఆ విశ్వాసి, ఆ యొక్క వ్యక్తి చేశాడు గనక ప్రభువే తన సంఘంలోనికి లేదా తన రాజ్యంలోనికి చేర్చుకుంటున్నాడు. నా సంఘంలోనికైతే నేను చేర్చుకుంటాను. ఇప్పుడు ఎక్కడైనా సంఘం ఉందనుకోండి, ఒక బీజేపీ పార్టీ, లేకపోతే ఏదో పార్టీ, లేకపోతే ఏదో తెలుగుదేశమో, లేకపోతే వైఎస్ఆర్, ఎవరు చేసుకోవాలా? ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతను చేర్చుకుంటాడు. ఈ రాజ్యానికి ఫౌండర్ ఎవరు? ఈ రాజ్యానికి ఫౌండర్ ఎవడు? పునాది ఎవరు? యేసుక్రీస్తు గనక ఆయన చేర్చుకుంటాడు. ఆయన చేర్చుకుంటున్నాడు అంటే
నిన్నెవరు చేర్చుకున్నారు? అల్లా టప్పా చేర్చుకున్నాడా? ఎవరు చేసుకున్నాడు నిన్ను? నీకెవరిచ్చారు ఈ సభ్యత్వం? నువ్వు అందులో జాయిన్ అవ్వడానికి, నేను అందులో జాయిన్ అవ్వడానికి అర్హులమా? ఒకప్పుడు అర్హులం కాము. ఆయన మనలను అర్హులుగా ఎంచాడు. దేవుడు ఎంచాడు. మనం పరిశుద్ధులమా? కాము. కానీ ప్రభువు పరిశుద్ధులు మీరు అంటున్నాడు. ఆయన ఎంచాడు. నా వెనకున్నోళ్ళు, నా ముందున్నోళ్ళు, నా పక్కన్నోళ్ళు, మా ఇంట్లో నా దేశస్తులు, నువ్వు పరిశుద్ధులు వెలగవుతావు అని వాళ్ళు క్వశ్చన్ చేసినా వాళ్ళకి సమాధానం నాకు చెప్పక్కర్లేదు. వాళ్ళు నన్ను పరిశుద్ధులుగా ఎంచితే నాకు వచ్చేదేమి? పరిశుద్ధుడు కాడంటే నాకు వచ్చే నష్టము లేదు, పరిశుద్ధుడు అంటే నాకు వచ్చే నా లాభము ఏమీ లేదు. దేవుడు నన్ను పరిశుద్ధుడిగా ఎంచితేనే నాకు ప్రయోజనం. దేవుడు నన్ను అపవిత్రుడిగా ఎంచితే నాకు నష్టం. అంతేగాని మనుషులు కాదు. కొరింథీలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పరిశుద్ధులు అనేటువంటి ఆ సంఘం పరిశుద్ధమైనదన్నమాట. అది సంఘం అంతటినీ, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, అంటే సంఘం అంతటినీ చెప్పవలసి వచ్చినప్పుడు పరిశుద్ధులు, అందులో కూడా అపరిశుద్ధుడు ఉండొచ్చు. అంత మాత్రాన సంఘం పరిశుద్ధమైనది కాకపోదు. కాబట్టి ఇక్కడ అలాంటి పరిశుద్ధమైన శరీరమైన సంఘంలో, అలాంటి పరిశుద్ధమైన దేవుని కుటుంబంలో మనల్ని ఒక సభ్యుడిగా దేవుడు చేశాడు. దేవుని కుటుంబంలోనూ ఒక సభ్యుడు, దేవుని రాజ్యంలో ఒక బాప్తిజం పొందిన వెంటనే మనకు వచ్చినటువంటి ఈ మహా భాగ్యం మనం గమనించాలి. దేవుని కుటుంబంలో మనము సభ్యులము, దేవుని రాజ్యములో సభ్యులము, అనగా దేవుని సంఘములో సభ్యులము. ఈ సభ్యత్వం ఎవరిచ్చారు నీకు నాకు? ప్రభువు ఇచ్చాడు. ప్రభువే జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్నోడికి నమ్మకంగా ఉండొద్దా? జాయిన్ చేసుకున్నోడికి నమ్మకంగా ఉండొద్దా? మనం ఒకసారి ఒక సంఘటన జరిగింది. పనిలో ఆయన ఇంకొక కుర్రోడిని జాయిన్ చేశాడు. ఒరే, నువ్వు నాకు మాట రానివ్వక జాగ్రత్తగా యజమానుడు చెప్తున్నట్టు నువ్వు పనిచేయు, ఆయన మెప్పించు. మళ్ళీ నాకు మాట వస్తుంది అని అతను చెప్తున్నాడు అన్నమాట. చూసారండి, అంటే జాయిన్ చేసుకున్నటువంటి వాడు నష్టం అనిపిస్తాడా, కష్టం అనిపిస్తాడా? అవును. మనం నమ్మకంగా లేకపోతే, మనం అక్కడ తప్పిదాలు చేస్తే, విధేయత లేకపోతే, ప్రేమ లేకపోతే, తిరగబట్టు స్వభావం కలిగి ఉంటే ఎవరికి? జాయిన్ చేసుకున్నాడు బాధపడతాడు, జాయిన్ చేసుకున్నాడు ఇబ్బంది పడతాడు. ఆయన గురించి మనకు తెలిస్తే, ఆయన గురించి మనకు అవగాహన ఉంటే, ఆయన గురించి మనం అర్థం చేసుకుంటే, మన సభ్యత్వాన్ని దేవుడు ఎలా కొనసాగించమని పరిశుద్ధ లేఖనాలలో మనకి అనుగ్రహించి ఉన్నాడో అలాగ మనము చేయగలుగుతాం. చేతన ప్రతి సభ్యుడు కూడా నిన్నెవరు చేర్చుకున్నారో, ఆయన ఎలాంటి వాడో, అసలు ఈ సభ్యత్వం నీకు ఇస్తే నీకేం లాభం కలుగుతాదో
ఆయన ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా నువ్వు సభ్యుడిగా నమ్మకముగా జీవితాంతం కొనసాగితే నీకేం దొరుకుతుందో అది అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో ఒక మాట చెప్తున్నా, ఏ సంఘంలోనైనా సరే, ఏ రాజ్యంలోనైనా సరే బాధ్యతలు ఉంటాయి, హక్కులు ఉంటాయి. ఈ ఈ ఈ సంఘంలో లేదా ఈ రాజ్యంలో నీ బాధ్యతలు ఏమిటి, నీ బాధ్యత ఏమిటి, నీ హక్కు ఏమిటి అంటే, మీరు క్రైస్తవుల చరిత్ర, క్రైస్తవ జీవితాలు, అపోస్తలుడు పౌలు కానీ, పేతురు కానీ, ఎవరైనా సరే వాళ్ళ జీవితాలు మనం పరిశీలన చేసినట్టుగా అయితే, బర్నబాస్ ఎవరైనా సరే వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాధ్యతలే నిర్వర్తించారు. ఎందుకంటే మనం బాధ్యతలు నిర్వర్తించడం మూలాన అనేకులు రక్షింపబడతారు. ఆ రక్షింపడం అనేది మన బాధ్యత. సంఘం విస్తరిస్తుంది. అలాగే లోపల మనం ఎలాగ ఉండాలి, లోపల బయట మనం పనిచేయాలి, సంఘాన్ని విస్తరింపచేయాలి, అనగా అనేక ఆత్మలు రక్షించాలి. లోపల మనం ఎలాగుండాలి, దేవుని వాక్యం చెప్తుంది, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ఒకరికొకరు లోబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని మీరేం చేయాలా, నెరవేర్చాలి అనేటువంటి కొన్ని ఎన్ని సంఘంలో అపోస్తలుడు పౌలు గారు అయితే, పేతురు గారు అయితే, యోహాను గారు అయితేనేమి బోధించిన బోధల్లో క్రైస్తవ జీవితాన్ని లోటు లేనిదిగా చేసుకొని మనం జీవించాలన్నటువంటి బోధలు మనకి ఉన్నాయి. ఎవరైతే అపోస్తలులు చెప్పారో, ఎవరైతే మనకంటే ముందుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏమేం చెప్పారో, మన విశ్వాస జీవితానికి పనికొస్తాయి, మనకు దేవుడి దగ్గర మెప్పు కలుగుతుంది, దేవుడి దగ్గర మనకి బహుమానం వస్తుంది అని ఎవరెవరైతే మనకు బోధించారో ఆ బోధనలన్నీ కూడా మనం వంట పట్టించుకోవాలి. ఆ బోధనలు మనకు కావాలి. ఆ తర్వాత రెండోదేంటి, హక్కులు సాధించుకోవాలి. ఫ్యాక్టరీలో పని చేయకుండా నీకు హక్కులు వర్తిస్తాయా? వర్తించవు. అంటే శ్రమపడిన తర్వాతే హక్కులు సాధన. ఆ ఫ్యాక్టరీ వాడు ఏవైతే నీకు నీ శ్రేయస్సు కొరకు, నీ కుటుంబ శ్రేయస్సు కొరకు ఏ పథకాలైతే ఉంచాడో ఆ పథకాలు నీకు అనుగ్రహింపబడతాయి. అలాగే దేవుడు కూడా సరైన జీవితం నువ్వు సంఘంలో కానీ జీవిస్తే నీ ప్రార్థనలకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఏమంటుంది వాక్యం? మీకేది ఇష్టమో అడగండి అన్నదా? మీకేది ఇష్టమో అది అడగండి, నేను ఇచ్చేస్తాను అన్నాడా? అందులో ఉంది. మతశాఖ వాళ్ళు కూడా కొన్ని ఏం చేస్తారు, తీసేస్తారు, కొన్ని వాక్యాలు తీసేస్తారు. చేతులెత్తి ప్రార్థన చెయ్యాలా అని చెప్తాడు, వాక్యంలో ఉందంటాడు. అప్పుడు వీళ్ళందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తారు. అసలు చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు, దానికి కనెక్షన్ ఏమైనా ఉందా అంటే ఉంది. పురుషులు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంటే పురుషులు పవిత్రం కట్ చేసేసి చేతులెత్తి ప్రార్థన చేయాలని. చూసానండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి?
మనం ఏం చేయాలండి? మన అంటే చెప్పాను కదా, మీకు ఏది ఇష్టమో అది అడగండి అని చెప్పలేదు. మీరు నా యందును నా మాటలు మీ యందు ఉండాల. ఇది కట్ చేసేసేసి మీకేది ఇష్టమో అది అడగండి అంటే అది సంపూర్ణ వాక్యమా? అది సంపూర్ణ దేవుని చిత్తమా? అది సంపూర్ణమైనటువంటి దేవుని ఉద్దేశమా? కాదు. అంటే ఇక్కడ ఏంటి దాని అర్థం? నీకేది ఇష్టమో అది నువ్వు పొందాలంటే, ఆ దేవుడి దగ్గర నుంచి ఆ హక్కు నువ్వు సాధించుకోవాలంటే నీకేముండాలి? దేవుడిలో నువ్వు ఉండాలి. అంటే యేసుక్రీస్తులో బాప్తిసం తీసుకుని క్రైస్తవుడుగా ఉండాలి. ఆ తర్వాత క్రైస్తవుడు ఉంటే సరిపోతుందా? క్రైస్తవుడుగా ఉంటే చాలదు. ఆదివారం వచ్చి వెళ్ళిపోవడానికి తప్పితే, శుక్రవారం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడానికి తప్పితే, లేకపోతే ఇతర ప్రార్థనలు జరిగినప్పుడు వచ్చి వెళ్ళిపోవడానికి తప్పితే అది ఎందుకు పనికిరాదు. క్రీస్తు యొక్క వాక్యము నీలో ఉండాలి. క్రీస్తులో నువ్వు ఉంటే సరిపోదు. క్రీస్తులో నువ్వు ఉన్నావు, సంతోషం. క్రీస్తులో ఉండడం అనేటువంటిది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశం, అదృష్టం. దానికి ఏ ఏ పేర్లు అంటారో అవన్నీ అనండి, పర్వాలేదు. అవన్నీ అనండి. క్రీస్తులో ఉన్నందుకు మీరు గర్వించండి, సంతోషించండి. ప్రతిసారి అమెరికా చెప్పవలసి వస్తుంది. అమెరికాలో మా వాడు ఉన్నాడంటే 100 మందితో చెప్తారు. మా వాడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఎవడు అడగడు, ఏటి చేయడు. అడగకపోయినా సరే మా వాడు అమెరికాలో ఉన్నాడండి, ఉద్యోగం చేస్తున్నాడండి అని చెప్తూ ఉంటుంటారు. క్రీస్తులో ఉన్నారని ఎవరైనా చెప్తారా? క్రైస్తు ఉండండి, క్రీస్తులో ఉన్నాను చెప్పండి. అమెరికాలో ఉన్నటువంటి వాడా మాత్రము, క్రీస్తులో ఉన్నవాడే గొప్పవాడు. అలా అయితే క్రియలు లేకుండా క్రీస్తులో ఉంటే, అనుకరణ లేకుండా క్రీస్తులో ఉంటే, వాక్యం నీలో లేకుండా క్రీస్తులో ఉంటే ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? అది నీకు తెలియాల, మనకు తెలియాలి. అది నేను క్రీస్తులో ఉన్నాను కానీ దేవుని వాక్యం నాలో ఉన్నదా లేదా అని మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కలిగి ఉన్న సభ్యత్వము సామాన్యమైనది కాదు. 100 అమెరికా సభ్యత్వాల కంటే శ్రేష్టమైనది. అలాంటి సభ్యత్వం అది క్రీస్తులో ఉండడం. ఏ దేశంలో ఉంటే, ఏ దేశంలో సభ్యుడిగా ఉంటే ఆ దేశ పద్ధతులు, ఆ దేశ రూల్స్ మనం అనుసరించాలి కదా. కానీ క్రీస్తు రాజ్యంలో ఉంటే క్రీస్తు రాజ్యంలోని చట్టం మనకు వర్తించదా? ఇప్పుడు దేవుడు మనల్ని అడగకపోవచ్చు. అతి తక్కువ కాలంలో మనం ఆయన ఎదుటి నిలబడి, దోషిగా నిలబడి, మన మనస్సాక్షి జ్ఞానము మోపుతుంటే తప్పు ఒప్పుకొని శిక్షకు గురి కావలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి స్థితి మనము తెచ్చుకోకూడదు. నేను అనుకుంటాను నాకు ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు తర్వాత మారొచ్చులే. నీకు ఎవడు చెప్పాడు నీకు టైం ఉందని? ఎవరు చెప్పారు? ఏమండి, నీకు జీవితంలో ఇంకొక రోజు ఉందని ఎవరు చెప్పారు? ఇంకొక గంట ఉందని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? ఆ ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినుము సంతోషించుము,
నీ తరతరాలకి తరగని ఆస్తి ఉంది. నీ తరతరాలకి తరగని ఆస్తి ఉంది, హ్యాపీ అన్నాడు. ఇంకీడి మాటలు, ఆడి హృదయ తలంపులు ఇంకా ముగిసిందో లేదో దేవుడు అతనితో అన్నాడు, వెరివాడా. వెరివాడంటే ఒరే ఫూల్ అని అర్థం. వెరివాడంటే మనకు నొప్పి పెట్టదు, ఫూల్ అంటే మాత్రం నొప్పి పెడుతుంది. ఇంగ్లీష్లో తిట్టడం కొంచెం గట్టిగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోతున్నాను, నువ్వు సంపాదించిందంటే ఎవరిదవుతుందో చూసుకో అన్నాడు. సమయం మనకు లేదు, సమయం మనకు లేదు. కాబట్టి దేవుడు తన విశేషమైనటువంటి కనికరము చేత మనకిచ్చిన సభ్యత్వాన్ని దుర్వినియోగము చేయకూడదు. ఈ లోక సంబంధమైన ఆలోచనలపై మన సభ్యత్వాన్ని ఉపయోగించకూడదు. సభ్యత్వం ఎడల మనకున్న బాధ్యత అది. మనం సభ్యత్వాన్ని ప్రేమించాలా, మనం సభ్యత్వాన్ని దుర్వినియోగపరచకూడదు, వినియోగపరచుకోవాలి. చాలామందికి తెలియదు సభ్యత్వం అంటే ఏమండి, చాలామందికి తెలియదు. నేను దేవుని రాజ్యంలో సభ్యుడిని అనే సంగతి తెలియదు. మరి కొంతమందిని నేను సభ్యులుగా చేస్తే నాకు వాగ్దానం చేశాడు దేవుడు, జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు, మహిమా కిరీటం ఇస్తానన్నాడు. ఇవన్నీ మామూలు మాటలుగానే రాజకీయ నాయకులు వచ్చి ఎన్నికల్లో చెప్పేసిన మాటలుగానే మన వాళ్ళందరూ భావిస్తున్నారు. నేను మాత్రం అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే అలాగ అనుకోకపోతే రిజల్ట్ ఏది? అలాగ అనుకోకపోతే ఫలితాలేవి? ప్రతి ఒక్కరికి ఆత్మను రక్షించే బాధ్యత దేవుడు ప్రతి ఒక్కరి మీద ఉంచాడు. కాబట్టి ప్రియులారా, మన సభ్యత్వం బహు విలువైనది, బహు విలువైనది. మన సభ్యత్వం గురించి ఇంకొక మాట చెప్తాను నేను. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇది ఒకటో సారీ చూడండి, 16వ వచనం 6వ అధ్యాయం ఏమంటాడంటే, ఇక్కడ వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు అంటే భార్యాభర్తల గురించి చెప్తాడు ఎఫెసీ పత్రికలో. ఐదవ అధ్యాయమా? 5వ అధ్యాయం 5:31
ఈ హేతువు చేత ఆ, ఆ, చూసారా, ఏక శరీరము అబుదురు అంటే రెండు శరీరాలు ఏక శరీరం కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మనం చదివని చూసారా, వ్యభిచారిని కలిసేవాడు క్రైస్తవుడు దానితో ఏక శరీరముగా ఉన్నాడు అని. మనం మరికొద్దిగా ముందుకెళ్ళి ఇక్కడ ఈ వచనం కూడా మనం చూసుకుందాం. నేను మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, ఆయన అంటాడు క్రీస్తు గురించి సంఘం గురించి మాట్లాడుతున్నాను అన్నాడు. క్రీస్తు గురించి సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడే సందర్భంలో ముప్పై క్రీస్తుని గూర్చి 32వ వచనం, ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అంటే ఈ సంఘం గురించి క్రీస్తు గురించి భార్యాభర్తల సంబంధం దీనికి ముడిపడి ఉంది. భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఏమైతే దేవుడు చెప్పాడో భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరము, వారిద్దరు ఏక శరీరము, వారిద్దరు అనే మాట ఏక శరీరం అగుదురు అన్నాడు. అయితే ఈ మీనింగు ఎవరికి వర్తింపచేస్తున్నాడు? సంఘానికి, క్రీస్తుకి వర్తింపజేస్తున్నాడు. అలాగే క్రైస్తవుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వేస్ట్తో కలుసుకున్న అదే బ్యాడ్ అయినప్పటికీ కూడా అలా జరుగుతుంది. అది బ్యాడే అయినా సిస్టమ్ పోదు కదా, అది చూసారా. అయితే ఇది నేనెందుకు ఇప్పుడు చెప్పాను మీకు? నేను ఇది ఎందుకు మీకు చెప్పాను అనుకుంటున్నారు? మీరు క్రీస్తుకు అవయవములై ఉన్నారని మీకు తెలియదా? సంఘంలో ఉన్నారా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? క్రీస్తుకి అవయవాలు, ఏక దేహము, క్రీస్తుతో కలిసిన వాళ్ళు, క్రీస్తుతో కలిసి ఉన్నవాళ్ళు. ఇంకా ఇప్పుడు దాన్ని విడమరిసి చెప్పడం కష్టం, కానీ ఆయన రక్తము, క్రీస్తులో ఉన్న రక్తము, దాని గురించి చెప్పాలి, ఈ సభ్యత్వం గురించి. మళ్ళీ తర్వాత దాని గురించి నేను మీకు తెలియచేస్తాను. ఆ రక్తం, ఆయన శరీరంలో ఉన్న రక్తం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకారముగా మనమేమై ఉన్నాము? క్రీస్తుతో ఏకమై ఉన్నాము. క్రీస్తు మనం ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము. క్రీస్తుతో. అంటే నీ సభ్యత్వము క్రీస్తులో అణువణువు కలిసిపోయిన సభ్యత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వము, లేకపోతే అది తెలుగుదేశం సభ్యత్వము కాదు. ఇది ఆడికి ఇష్టంలోనే తీసి పారేస్తాడు, రాజీనామా చేసేయమంటాడు. అంటే సభ్యత్వం అనేటువంటిది, సభ్యత్వము ఎలా జరుగుతుంది అంటే ఒకడు పోగొట్టుకోవాలంటే రాజకీయ నాయకుల్లాగా పోగొట్టుకోరు. ఈ సంఘంలో సభ్యత్వం అంత బలీయమైనది, అంత స్పిరిచువల్ భావంతో కూడుకున్నది. ఆ స్పిరిచువల్ తలంపులే లేకపోతే
ఆ భావం ఎక్కడి నుంచి నీకు వస్తుంది ఆలోచన చేయడానికి? అన్ని శరీర సంబంధమైన ఆలోచనలే. ఇంకా స్పిరిచువల్ ఏంటి? శరీర సంబంధమైన ఆలోచనటువంటి వాళ్ళకి స్పిరిచువల్స్ అర్థం అవ్వవు, అవి రుచించవు. కాబట్టి నీకు అంటే నాకైనా మీకైనా ఎవరికైనా ఆ సభ్యత్వం యొక్క విలువ ఎంతో మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు శరీరంలో ఒక అవయవముగా నిన్ను చేర్చడం అంటే ఇదేమనుకుంటున్నాం? ఆయన ఎలాంటి వాడు? ఆయన చెయ్యి ఎలాంటిది? ఆయన బాడీ ఎలాంటిది? ఆలోచించమా? పడుకున్నప్పుడు ఆలోచించకపోని చెప్తే గొప్పలాగా ఉంటుంది. కానీ కొన్ని అంటే అనేక సందర్భాల్లో ఆ పత్రికలో ఏముంది, ఈ పత్రికలో ఉంది, ఒక ఆలోచన కానీ నాకు వస్తే ఆ పత్రికలో ఈ పత్రికలాగా నా మైండ్లో తిరుగుతుంది. బైబిల్ ఉండదు. బైబిల్ ఇలా చదివినట్టు కాదు, బైబిల్ చదివేస్తే అయిపోయింది కాదు. అలాగా ఎక్కమప్ప చెప్పినట్ట 2 1 2 2 4 2 3 6 2 4 ఇలాగ చదువుకొని వెళ్ళిపోతే అయిపోదు. అది దానిలోని భావం మనము స్పృశించాలి, మన హృదయంలోనికి పంపించాలి, ఆ రసం ఎక్కాలి మనకి. ఆ రసం అనేది మన హృదయంలోనికి, మన ఆత్మ నడిపింపులోనికి వెళ్ళాలి. అప్పుడు ఆ సభ్యత్వం విలువను మనం సరిగ్గా కాపాడగలుగుతాం. సభ్యత్వం విలువ చాలా దినగా కాపాడగలుగుతాం. ఎందుకంటే మనం ఎక్కువగా లోకంలో క్రీస్తు సంఘ సభ్యులైనా సరే వాళ్ళు లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్రైస్తవులు వాళ్ళ ప్రవర్తనలు, వారి ఆలోచనలు, వారి మాటలు, వారి విధి విధానాలన్నీ మనం చూస్తే మనం కూడా అంతేగాల అనుకుంటున్నాము. అంటే ఎవరిని ఫాలో అవుతున్నాము, ఎవరిని చూస్తున్నాము, ఎవరిలాగా ఉండాలనుకుంటున్నాము? బైబిల్లో ఉన్న విధానంలో ఉండాలని మనం అనుకోవటం లేదు. ఎవడైతే మన కంటికి కనబడుతున్నాడో వాళ్ళలాగా ఉండాలనుకోవడం. వాడెవడు మన సంఘస్థుడా, మన కళ్ళెదుట తన ప్రవర్తన మనకు చూపించిన వాడా? అది ఒకవేళ కళ్ళెదుట ఈ సంఘ సభ్యులే మన కళ్ళెదుట తన ప్రవర్తన చూపిస్తే మంచి చెడు ఆ ప్రవర్తనలో నుంచి మనం గ్రహించాలా. మంచిని తీసుకోవాలి, చెడును విడిచిపెట్టాల. వ్యక్తి పూజ వలన, వ్యక్తులను ప్రేమించడం వలన వాళ్ళు చెడు చేసినా మనం ఫాలో అవడము, వాళ్ళు మంచి చేసినా మనం ఫాలో అవడం కాదు. మంచి చేస్తేనే మనము ఫాలో అవ్వాలి. మనం క్రీస్తు ఫాలోవర్స్ము. క్రీస్తు చేసినట్టుగా నా సహోదరుడు చేస్తున్నాడా, నేను నా సహోదరుడు చేసినట్టుగా చేస్తాను. అది మన సభ్యత్వం యొక్క గొప్ప విలువైనటువంటి నడవడిక. ఇప్పుడు ఒక సభ్యత్వం అనేది దేవుడు అంటే మనకిచ్చిన సభ్యత్వం అది ఎంతో విలువైన సభ్యత్వం. అలాంటి సభ్యత్వం కోల్పోవటం అనేటువంటిది అంత దురదృష్టము ఎవరికీ రాకూడదు, ఉండకూడదు. కానీ వాక్యంలో ఇంత గొప్ప సభ్యత్వం కూడా పోయే అవకాశం ఉందని దైవ లేఖనాలు మనకి తెలియచేస్తున్నాయి. ఒకటి ఏంటంటే సభ్యత్వం ఎలాగ కోల్పోతాడంటే భౌతికంగా చనిపోతే కోల్పోతాడు. ఇందులో డౌట్ ఏమీ లేదు. ఒకటోది. రెండోది ఏంటంటే
వేరే చోటికి వాళ్ళ జీవనభృతి నిమిత్తమో లేకపోతే ఇంకొక రకంగానో ఇంకొకటో సరైన కారణాలను బట్టి ఈ స్థానిక సంఘంలో ఉండడానికి వీలు లేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు ఈ సంఘ సభ్యత్వము కోల్పోతాడు. విజయనగరం క్రీస్తు సంఘ సభ్యత్వం కోల్పోతాడు. ఒకటి చనిపోతే, రెండు ఇక్కడి నుంచి వేరే స్థలానికి మారిపోతే, ఆ తర్వాత మూడోది సంఘం వెలివేస్తే లాస్ట్ది తన్ను తాను వెలివేసుకుంటే. ఎవరు కారణం కాదు. కొంతమంది సంఘానికి రాకపోవడం ఎవరు కారణం కాదు. వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకుంటారు, నేను సంఘానికి వెళ్ళకూడదు. అది వాళ్ళకి వాళ్ళే. ఎందుకు? వాళ్ళకి సంఘ సభ్యత్వం గురించి అవగాహన లేదు కనుక. ఈ 4 రకాలుగా సంఘ సభ్యత్వం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఎందుకంటే ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, వేరే చోటుకి బదిలీ అయినప్పుడు వేరే చోటుకి వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు ఇంకొక చోట సభ్యత్వము దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది ఆ సభ్యత్వం? ఇతడు క్రీస్తు సంఘ సభ్యుడని దృఢపరుస్తూ గత కాలంలో తన స్థానిక సంఘము నుండి ఒక సిఫార్సు లెటరు తీసుకుని వెళ్ళడము. ఎందుకంటే ఆ సిఫార్సు లెటర్ లేకపోతే ప్రమాదం. ఇతను బాప్తిసం పొందాడో లేదో తెలీదు. అలాగే అతడు ఎలాంటి వాడో తెలీదు. ఏమండి, ఇలాంటి విషయాలన్నీ కూడా లెక్కల్లోకి వస్తాయి. అతడు కొత్త జన్మ పొందాడో లేదో తెలియదు. సభ్యత్వం మార్చుకోవటం అంటే బదిలీ విషయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇవి వర్తిస్తాయి. ఆ వ్యక్తి గురించి మనం వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఈ వ్యక్తి చాలా మంచోడండి అని చెప్పాలా. నేను నిజంగా చెప్పాలంటే చెప్పాలి, లేకపోతే సిఫార్సు మానేయాలి. కనుక ఇది అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సంఘం వెలివేస్తే రెండు రకాలుగా వెలివేయాలి. ఒకటి అపవిత్రమైన కార్యం చేసినటువంటి వాడికి. కొరింథీ సంఘంలో తన తల్లిని, అంటే తన నాన్న భార్యని ఒకడు ఉంచుకున్నాడు అనేటువంటి లేఖనము మనకు కనబడుతుంది. అన్నిల్లో కూడా అలాగ జరగదు. అలాంటి వాడిని వెలివేయకుండా ఉన్నారా? మీకు సిగ్గు లేదా అని అంటాడు. అలాగే దెస్సలోనికలకు రాసిన పత్రిక యోహాను, 2వ యోహాను, దెస్సలోనిక, ఈ పత్రికలను కానీ మనం గమనించినట్టయితే సత్యమునకు విరుద్ధంగా ఎవరైతే నడుచుకుంటారో అలాంటి వారిని కూడా వెలివేయాలి అనేటువంటి. ఎందుకంటే పులిసిన పుండి ముద్దంతా
పాడు చేస్తుందని. అపోస్తుల మా బోధన ప్రకారముగా కాక అనేటువంటి మాటతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇలా ఇవి సత్యములో అందరితో సహా నడుచుకునేటువంటి పరిస్థితి నుంచి వైదొలిగినట్టుగా అయితే అలాంటి వారిని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని గమనించాలని, వచ్చే దేవుడి చిత్తమైతే మరలా వచ్చేసారి నేను పాఠం చెప్పినప్పుడు ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సభ్యత్వం ఎలాంటిదో, దాని విలువ, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సభ్యత్వం ఇప్పుడు ఎందుకు సంఘంలో నుంచి ఆ అపవిత్ర కార్యం చేసినటువంటి వాడిని వెలివేసేయాలని అన్నాడు పౌలు గారు? ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే సంఘం పవిత్రమైనదే, పరిశుద్ధమైనదే. అలాంటి వాళ్ళు ఉంటే ఏమైపోతుంది? కల్మషమైపోద్ది, కలంకమైపోతుంది, కలుషితమైపోద్ది. సరే, ముద్దంతా పాడైపోతుంది అని అంటాడు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పాడు చేయను అని అంటున్నాడు. మరి వాక్యం విషయంలో కూడా అపోస్తుల యొక్క వాక్యం కాకుండా వాళ్ళు ప్రవేశపెట్టిన విధానాలు కాకుండా, వాళ్ళు పెట్టిన సంఘ క్రమము కాకుండా ఎవరైతే సంఘంలో ప్రవర్తిస్తారో ఉంటారో అలాంటి వారిని కూడా మనం ఏం చేయాలా? బయటకంటే అలాంటి వారిని కూడా మనం ఇప్పుడు కొరింథీ పత్రికలో 2వ కొరింథీలో కూడా ఎవరైతే వ్యభిచారం చేసి తప్పు చేశాడో అతడు మార్పు పొందినట్టు మళ్ళీ అతన్ని చేర్చుకోమని చెప్పినట్టు మనం గమనిస్తాం 4వ అధ్యాయంలో, 2వ కొరింథీ 4వ అధ్యాయంలో. కాబట్టి ఇవన్నీ కూడా మీకు చక్కగా వివరంగా చెప్పడానికి వచ్చేసారికి నేను సిద్ధపడి ఉంటాను. కాబట్టి మొదట ఎందుకు వెలివేశాడు, మళ్ళీ ఎందుకు చేర్చుకోమని చెప్తున్నాడు అంటే అతనిలో ఏదో మార్పు కలిగింది, ఏదో పశ్చాత్తాపం కలిగింది. ఇవన్నీ మనకి గమనించుకోవడానికి కావలసినటువంటి తరగతి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు బాగా మీరు గమనించండి, గ్రహించండి. దైవ చిత్తం ఏమిటో మీరు నడుచుకోండి. దైవ చిత్తానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడిచ్చిన ఈ అవకాశం మనం దేవుని కొరకు ఉపయోగించుకున్నాము, చాలా సంతోషం. ఎవరైతే బాగా విన్నారో వాళ్ళకి అర్థమవుతుంది పాఠం, ఎవరైతే నిర్లక్ష్యంగా విన్నారో వాళ్ళకి అర్థం కాదు, ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి అసలు అర్థం కాదు. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఇంతవరకు